ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది గదా! ఇక్కడొచ్చేసి అయితే నేను చేపల పులుసులోకి రాగి సంగటైతే చేస్తున్నాను. నాటుకోడి పులుసులోకి, మటన్‌లోకి చాలా బావుంటుంది రాగి సంగటనేది. ఇక్కడొచ్చేసి నేను ఒక చిన్న గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసేసుకొని, శుభ్రం చేసుకొని, ఈ రేషన్ బియ్యం అంతా కూడా అయితే మెత్తంగా అన్నము ఉడకాలి. మెత్తంగా ఉడికితేనే బావుంటుందండి. ఇక్కడ డైరెక్ట్‌గా నేను రాగి పిండనేది ఆ రైస్‌లో వేయకుండా వాటర్‌లో కలిపి అయితే వేస్తాను. ఇక్కడ రైస్ అంతా కూడా అయితే చక్కగా ఉడికిపోవాలా. ఇదిగో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ ఇంకా గంజయితే ఉన్నాయి. ఆ గంజి కొంచెం ఇనికిపోయేంత వరకైతే ఉంచాను. ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేశాను. కొంచెమే వేసుకోనండి. ఎందుకంటే మనం నాన్ వెజ్‌లో ఉప్పయితే వేసుకుంటాం కదా పులుసులో. ఆ ఉప్పు, ఈ ఉప్పు ఎక్కువైతే తినలేము. ఇక్కడ చూడండండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే రైస్ అంతా కూడా అయితే మెత్తంగా ఉడికిపోవాలా. మామూలు బియ్యమైనా తీసుకొని రాగి సంగటైనా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా అయితే రాగి పిండంతా కూడా అయితే వాటర్‌లో కలిపేసాను. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని గరిటెతో కలుపుకోవాలి. కలుపుకుంటూ పిండైతే వేసుకోవాలి. మామూలుగా అయితే పిండైనా వేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలిపేసుకుంటారు. అలా వేస్తే ఏంటంటే ఇంట్లో వాళ్ళు తినరు. పచ్చి వాసన వచ్చినట్లయితే ఉంటుంది. ఆ విధంగా పిండి అదంతా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అయితే కలిపేసుకోవాలి. నేనైతే పప్పు గుత్తితో అయితే కలిపేసాను. ఎనక ఉంటుంది కదా పట్టుకునేది. దాంతో మొత్తం అయితే కలిపేసుకొని ఇలాగ చేయి తడుపుకుంటూ చుట్టుపక్కల ఉన్న ఆ రాగి ముద్దంతా కూడా అయితే తీస్తున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని ముద్దలాగా చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి వేసుకొని రాగి సంగట్లోకి చేపల పులుసైతే వేసుకొని తింటుంటే చాలా బావుంటుంది. ఇక్కడ ముద్ద రెడీ చేయటానికైతే ట్రై చేశాను. కానీ నాకు ముద్దలాగా అయితే రాలేదు. బాగా వేడిగా ఉంది. ఇదిగోండి ఇంగ ఈ విధంగా అయితే నాకు ముద్దయితే వచ్చింది రాగి ముద్ద. కానీ పిండి ఎక్కువగా వేశాను. రైస్ ఏమో తక్కువగా వేశాను. అందుకే అలా కనిపిస్తుంది మీకైతే. ఇదిగోండి ఉదయం చేసిన చేపల పులుసు. చాలా బావుంటుంది. చేపల పులుసులో రాగి సంగటి. ఒకసారయితే ట్రై చేయండండి. మీకెలా అనిపించింది? మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.